హాయ్ అండి అందరికీ. అందరూ ఎంతో ఇష్టంగా తినేలాగా ఆలు పకోడీ కరకరలాడుతూ క్రిస్పీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ పకోడీ ఏదైనా రసంలో కానీ, పప్పులో కానీ, పప్పుచారులో కానీ చాలా బాగుంటుందండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ ఫాలో అవ్వండి. ముందుగా ఆలుని పొట్టు తీసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకుని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక గిన్నెలో తీసుకుని అందులో కార్న్‌ఫ్లోర్, మైదా, అలాగే శనగపిండి, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కారం, కొద్దిగా అల్లం పేస్టు, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, లాస్ట్లో ఫుడ్ కలర్ కూడా వేసుకుని చాలా వరకు మనకి ఆలులో ఉన్న చెమ్మే మనకి సరిపోతుందండి వాటర్ వేయకుండానే. ఒకవేళ సరిపోనట్టుంటే అందులో కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇలా పూర్తిగా ఉప్పు కారం మనం వేసుకున్న మసాలాలన్నీ పట్టేలాగా ముక్కలకి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని కాగే నూనెలో పకోడీ ఎలాగైతే వేసుకుంటామో అలాగే మనం ఈ ఆలు పకోడీని వేసుకోవాలి. ఇలా పెనం నిండా వేసేసుకొని కాసేపు ఆ పకోడీ వేగిన తర్వాత మనం గరిటె పెట్టుకుని కలుపుకోవాలండి. ఏ పకోడీ అయినా సరే మనం వేసిన వెంటనే మాత్రం కలుపుకోకూడదండి. అలా కలుపుకుంటే పిండికి పిండి ముక్కకు ముక్క సెపరేట్ అయిపోతుంది. ఇలా సగం వేగిన తర్వాత మనం అటు ఇటు తిప్పుకుంటూ పూర్తిగా పకోడీ అంతా వేగేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా డీప్ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ పకోడీని తీసేసుకుని ఒక జాలీలో వేసేసుకుంటే అంతేనండి, ఆలు పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇలా కలుపుకున్న పిండిని అంతా కూడా ఇలాగే వేసుకుని వేయించుకుని తీసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకుని ఈ పకోడీలో వేసుకుంటే మనకి తినేటప్పుడు అక్కడక్కడ కరివేపాకు కూడా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పుచారులో కానీ, పప్పులో కానీ దేనికైనా సరే కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. చాలా తక్కువ టైంలో ఆలు పకోడీని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.